वज़ीर आला के चंद्रशेखर राव ने कहा है कि मुल्क में तेलंगाना के मफादात के तहफ़्फ़ुज़ के लिए कोई मफाहमत नहीं की जाएगी और नफ़रत व इम्तियाज़ की सियासत के ख़िलाफ़ जद्दोजहद जारी रहेगी। उन्होंने कहा कि मुत्तहदा आंध्र प्रदेश में रियासत के हुक्मरानों ने अपने दौर हुकूमत में तेलंगाना के साथ इम्तियाज़ी सलूक किया और अब मरकज़ी हुकूमत अलहदा रियासत तेलंगाना के साथ इम्तियाज़ी सलूक कर रही है। उन्होंने कहा कि यह बदकिस्मती की बात है कि मरकज़ तरक्की पसंद रियासतों की खुसूसी हौसला अफजाई के बजाय हौसला शिकनी के काम कर रहा है। उन्होंने बागयामा में तेलंगाना के योम तासीस तकरीब से खिताब करते हुए मरकज़ को तनकीद का निशाना बनाया और कहा कि तेलंगाना के इब्तदाई दिनों से ही इम्तियाज़ी सलूक शुरू हो गया था और रियासत के क़याम की तकरीब से कबल ही ज़िला खम्मम के 7 मंडलों को आंध्र प्रदेश के हवाले कर दिया गया था। मरकज़ के गैर जमहूरी रवैये के ख़िलाफ़ एहतजाज के लिए बंद मनाना पड़ा। उस वक्त से लेकर आज तक हमें अपनी रियासत के हकूक़ के लिए मरकज़ के साथ किसी न किसी तरह जदोजहद जारी रखनी पड़ रही है। 5 साल तक मरकज़ ने हाई कोर्ट को तक़सीम में रुकावट से काम लिया। हाई कोर्ट कायम होने के बाद हमने मौसर तरीके से ज़रूरी स्टाफ, फंड्स और इमारतें फराहम की। सुप्रीम कोर्ट के चीफ जस्टिस ने हाल ही में रियासत में अदलिया को मजबूत करने के लिए हुकूमत की कोशिशों की सताइश की है। वज़ीर आला ने कहा कि मरकज़ ने मिशन भागीरथ और मिशन काकतीय प्रोजेक्ट्स के लिए 24,000 करोड़ रुपए फराहम करने के सिलसिले में नीति आयोग की सिफारिशात को भी नज़रअंदाज कर दिया है। उन्होंने खुद वज़ीर आज़म से बारहा कहा कि नई रियासत को इजाफी फंड्स दिए जाएं, लेकिन कोई फ़ायदा नहीं हुआ। मरकज़ ने इन फंड्स में कटौती कर दी। उन्होंने कहा कि आंध्र प्रदेश तंजीम जदीद कानून के एक्ट की भी खिलाफ वर्जी की जा रही है। मरकज़ ने तेलंगाना में ITIR प्रोजेक्ट का क़याम न लाते हुए नई रियासत से इंतहाई नाइंसाफ़ी की है। सामूहिक लक्ष्యం లేకుండా పోయింది. చుక్కాని లేని నావల గాలివాటు కొట్టుకుపోతున్నది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్ర్య బాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి కష్టం చేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించడంలో వైఫల్యం ఎవరిది? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి 5 ఏళ్లకోసారి జరిగే అధికార మార్పిడి ముఖ్యమైనది కాదు. అధికార పీఠం మీదకి ఒక కూటం బదులు మరో కూటం ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన రావాలి. దేశంలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలి. మనతో పాటు స్వాతంత్ర్యం సాధించుకున్న దేశాలు సూపర్ పవర్లుగా ఎదుగుతుంటే మనం ఇంకా కులం మతం రొంపిలో కుమ్ములాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు దేశం ప్రమాదకర స్థితిలో ఉంది. విద్వేష రాజకీయాల్లో చిక్కి దేశం విలవిలలాడుతున్నది. దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదు. ప్రజల అవసరాల ప్రాతిపదిక కాకుండా పోయాయి. మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎజెండా చాలా ప్రమాదకరమైంది. విచ్ఛిన్నకర శక్తులు ఇదే విధంగా పేటరేగిపోతే సమాజ ఐక్యతకు ప్రమాదం ఏర్పడుతుంది. అశాంతి ఇదే విధంగా ప్రబలితే అంతర్జాతీయ పెట్టుబడులు రావు సరికదా, ఉన్న పెట్టుబడులు వెనక్కి మళ్లే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. వివిధ దేశాల్లో ఉపాధి పొందుతున్న కోట్లాది మంది ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఈ విద్వేషకర వాతావరణం దేశాన్ని 100 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోవడం ఖాయం. దేశం కోలుకోవడానికి మరో 100 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. నిత్య ఘర్షణలు, కత్తులు, కొట్లాటలతో దేశం నాశనం అవుతుంటే బాధ్యత కలిగిన వారెవరూ చూస్తూ ఊరుకోలేరు. భారతదేశంలో ప్రజలకు కావాల్సింది కరెంటు, మంచినీళ్లు, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు. దేశం ప్రగతి పథంలో పరుగులు పెట్టాలంటే నూతన వ్యవసాయ, నూతన పారిశ్రామిక, నూతన ఆర్థిక విధానాలు కావాలి. అందుకు తగు వేదికలు రావాలి. కొత్త సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎజెండా కోసం దారులు వెతకాలి. ఆ జన్మాంతం తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలుగా కాపాడుకోవడం నా విధి. అదే సమయంలో దేశ ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కూడా మనందరి బాధ్యత అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టి రాజీ పడే ధోరణి ప్రసక్తే లేదు. రాజీ పడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించే వాళ్ళమే కాదు, మృత్యువు నోట్లో తలదూర్చి విజయం సాధించగలిగే వాళ్ళం అంతకంటే కాదు.
సమస్త ప్రజానీకానికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఎజెండా దేశమంతా అమలు కావాలి. ఉజ్వల భారతదేశ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో తెలంగాణ ప్రజలు बडंगपेट बल्दी कारपोरेशन में वजीर तालीम सबिता इंदिरा रेड्डी की हिदायत पर टीआरएस की जानिब से यौम तासीस तेलंगाना की तकरीब मनाई गई। बडंगपेट कारपोरेशन टीआरएस के सदर राम रेड्डी की सदारत में ये तकरीब मुनक़िद की गई। इस मौके पर उन्होंने कहा कि शहदा की कुर्बानी और वज़ीर आला की भूख हड़ताल के नतीजे में तेलंगाना की तश्कील अमल में आई है। तश्कील तेलंगाना के बाद कई फलाही इक़दामात किए गए हैं। मीरपेट की एचबी कॉलोनी में यौम तासीस तेलंगाना की तकरीब मनाई गई। कारपोरेटर प्रभु दास, साबिक़ कारपोरेटर श्रीनिवास रेड्डी ने तिरंगा लहराया। इस मौके पर इन दोनों ने खिताब करते हुए कहा कि वज़ीर आला चंद्रशेखर राव ने तेलंगाना के अवाम की इज़्ज़त नफ्स को बरकरार रखने के लिए तवील जदोजहद की। इस तवील जदोजहद के नतीजे में 2 जून 2014 को अलहदा रियासत तेलंगाना की तश्कील अमल में लाई गई। उन्होंने कहा कि रियासत के अवाम के लिए कई फलाही स्कीमात के आगाज़ का सहरा वज़ीर आला चंद्रशेखर राव के सर जाता है। इस तकरीब में टीआरएस के कारकुनों ने भी शिरकत की। मलकपेट में यौम तासीस तेलंगाना की तकरीब मनाई गई। टीआरएस लीडर श्रीधर रेड्डी की क़यादत में तिरंगा लहराया गया। इस मौके पर टीआरएस की फलाही स्कीमात और बहबूदी प्रोग्राम पर रोशनी डाली गई। पुराने शहर के माहौल को ख़राब करने की कोशिश करते हुए किशनबाग के करीब बड़े जानवरों की गाड़ी को गांव रक्षकों की जानिब से रोककर सड़क पर सरेआम तमाशा करने की कोशिश की गई। इत्तला के साथ ही पुलिस वहां पहुंची, जिसने हल्की ताकत का इस्तेमाल करते हुए सूरत हाल को काबू में कर लिया। छतरी नाका पुलिस स्टेशन हुदूद में मस्जिद कादर बादशाह जीएम छावनी के इमाम अब्दुल्ला के मकान पर कब्जे की कोशिश की गई। यह मकान इस इमाम को रहने के लिए दिया गया था। उन्होंने इस सिलसिले में मीडिया से बात करते हुए कहा कि उनके सामान की भी चोरी कर ली गई। उन्होंने इंसाफ करने की ख्वाहिश की। इस सिलसिले में छतरी नाका पुलिस स्टेशन में शिकायत भी दर्ज करवाई गई है। आज बरोज़ 1 जून 2022 छतरी नाका पुलिस स्टेशन के हुदूद में गुलाम मुर्तज़ा छावनी के पास रहने वाले एक रेंट के हाउस में रहने वाले अब्दुल खादिर नामी मस्जिद के इमाम पुलिस स्टेशन में कंप्लेंट ला के दिए। उनका कहना यह है कि उनका सामान उनके घर में से निकाल के कहीं और शिफ्ट कर दिया गया और उनका सामान का कुछ पता नहीं है। तो उसके ऊपर एक केस दर्ज किया गया, तहक़ीक़ात जारी हैं। ये मालूम होता है कि ये कुछ सिविल डिस्प्यूट है और इसके बारे में जो है दीगर तफसीलात जारी हैं। तो कोई कम्युनल इशू तो नहीं है? नहीं, कोई कम्युनल इशू नहीं है। आपसी मामला है, वो ओनर और टेनेंट का मामला है, वो उसका तहक़ीक़ात जारी है। जम्मू कश्मीर से ताल्लुक़ रखने वाली खातून सॉफ्टवेयर इंजीनियर ने खुदकुशी कर ली। ये वाक़या गच्चीबौली नानक रामगुड़े में पेश आया। पुलिस ने बताया कि 27 साला कीर्ति संबियाल जम्मू कश्मीर सांबा शहर की कंपनी में सॉफ्टवेयर इंजीनियर के तौर पर काम करते हुए गुज़िश्ता 1.5 साल से अपने साथियों के हमरा एक अपार्टमेंट में मुकीम थी। बताया जाता है कि लड़की ने फांसी ले ली। साथियों ने उसे उतार कर खानगी दवाखाना मुंतकिल किया, जहां वो जान बर ना हो सकी। गच्चीबौली पुलिस ने इस सिलसिले में मुकदमा दर्ज करके तहक़ीक़ात का आगाज़ कर दिया। खुदकुशी की वजूहात का फौरी तौर पर पता नहीं चल सका। इब्राहिमपट्टनम बल्दिया में सदर नशीन के खिलाफ बरसर इख्तिदार जमात के काउंसलर्स ने एडिशनल कलेक्टर से शिकायत की। बल्दिया में टीआरएस का कब्जा है। पार्टी के काउंसलर्स ने अपने ही सदर नशीन के खिलाफ आलम बगावत बुलंद कर दिया। टीआरएस के काउंसलर्स ने पटना प्रगति प्रोग्राम के सिलसिले में तलब करदा हंगामी इजलास का बाइकआउट किया और इल्ज़ाम लगाया कि इब्राहिमपट्टनम बल्दिया के सदर नशीन रिश्वतखोरी कर रहे हैं। మున్సిపాలిటీలో ఈరోజు ప్రత్యేక సమావేశం అని మా కౌన్సిలర్లందరికీ సర్క్యులర్ పంపించడం జరిగింది। దాంట్లో ప్రత్యేకంగా పట్టణ ప్రగతి మరియు మిగతా కార్యక్రమాలు మిగతా ఎజెండా అంశాలను పొందుపరచడం జరిగింది। 1వ పట్టణ ప్రగతి, 2వ పట్టణ ప్రగతి, 3వ పట్టణ ప్రగతిలో జరిగినటువంటి ఏదైతే అవినీతి ఉందో ఇబ్రాహీంపట్నం చైర్మన్ గారు అవినీతి కార్యకలాపాలకు
అవినీతికి తెరలేపారు కాబట్టి అవినీతిని వెలికి తీసి ఇబ్రాహీంపట్నాన్ని మున్సిపాలిటీని సక్రమమైన దారిలో నడిపించాలని చెప్పేసి ఈ పట్టణ ప్రగతి మాకు సౌఖ్యమే అయినప్పటికీ అవినీతిని బయటికి తీయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సభ్యులందరము ఈరోజు ఇబ్రాహీంపట్నం కౌన్సిల్ సమావేశాన్ని వ్యతిరేకించి బైకాట్ చేయడం జరిగింది. ఈ యొక్క అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి సభ్యులు ఎవరైనా కానీ, చైర్మన్ కానీ, ఇంకెవరైనా కానీ వారందరినీ, అదే కాకుండా మా మహిళా కౌన్సిలర్లందరినీ లాస్ట్ మొన్న జరిగినటువంటి అడిషనల్ కలెక్టర్ గారి మీటింగ్లో ఏదైతే ఉందో మా మహిళా సభ్యురాళ్ళందరినీ అగౌరవపరిచి కామన్ సెన్స్ లేదని ఇంకోటి అనుచిత వ్యాఖ్యలు వాడడం జరిగింది. దానికి మేమందరం నిరసనగా, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి కోరుతూ అభివృద్ధి పదంలో నడిపించాలనే ఏకైక కాంక్షతోని ఇలా మేము అధికారులు కల్పించుకొని ఈ అవినీతిని బయటపెట్టి ప్రజాధనాన్ని సక్రమమైన దారిలో పెట్టి సక్రమంగా ఉపయోగించాలని చెప్పేసి మేము ఇలా మీటింగ్ బైకాట్ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి, సిడిఎంఏ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా కౌన్సిల్ సభ్యులందరం కూడా మూకుమడిగా ఇలా బైకాట్ చేసి బయటికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి అందరి సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు. पहाड़ी शरीफ पुलिस स्टेशन के हुदूद में मामड़पल्ली रोड पर गैर कानूनी गैस रिफिलिंग की जा रही थी। एक इत्तला पर पुलिस ने यहां धावा करते हुए 6 कमर्शियल सिलेंडर्स और 15 घरेलू सिलेंडर्स को जब्त कर लिया। पहाड़ी शरीफ पुलिस मसरूफ़ तहकीक़ात है। पैरामाउंट कॉलोनी टोली चौकी में बरक़ी शॉक लगने से प्रताप नामी मुलाजिम की मौत हो गई। वो महकमे बरक़ी का मुलाजिम था। इसके साथ ही मुलाजिमीन ने मीडिया से बात करते हुए कहा कि 11 kV लाइन में किसी भी किस्म के मसले की एई की मौजूदगी में यकसुई की जानी चाहिए। उन्होंने कहा कि एई के बगैर इस प्रताप को इस काम के लिए लगाया गया था। उन्होंने कहा कि एई और एडी के ख़िलाफ़ सख्त कार्रवाई की जानी चाहिए। उन्होंने साथ ही प्रताप के ख़ानदान को मुआवजा और सरकारी मुलाजिमत का भी मुतालबा किया। मेरा नाम रुपेश सिंह है, मैं गोलकुंडे में रहता हूँ। मेरे भाई प्रताप सिंह अपने सिटी 7 CBD में रेती बोली में FOC में काम करते थे। उनको 15 दिन पहले हार्ट ऑपरेशन हुआ था। तो हम लोग ऑलरेडी जाके अपना AE को और अपने AED को जाके कंप्लेंट दिए कि पोल पे मत चढ़ाओ बोल के बोले उन लोग को। फिर भी वो लोग नहीं सुने। आज हमारे भाई को पोल पे चढ़ा दिए, हमारे भाई को शॉट मारा, हमारे भाई का इंतकाल हो गया। और इनके ऊपर पूरा एक्शन लेना चाहिए ज़रूरी AED पे, AE पे, क्योंकि ऑलरेडी हम लोग कंप्लेंट दिए सो लोग को, फिर भी वो कुछ भी नहीं सुने। छोटे छोटे बच्चे हैं हमारे भाई को। कितने बच्चे हैं? 2 बच्चे हैं उनको। बेटा है, बेटी? बेटे है, 2 भी बेटे हैं जी। और जो भी है पूरा इनके ऊपर एक्शन ज़रूरी है। हम हुकूमत से यही चाहते हैं कि हमारे भाई के साथ जो हुआ दूसरों के साथ ऐसा नहीं होना चाहिए। तो आप इसमें गलती किसकी समझते हैं? ये गलती तो डिपार्टमेंट की है ना साहब, पूरी जी। डिपार्टमेंट पूरा मालूम रख के भी पुल पे चढ़ाए उनको। अच्छा, हाँ, हार्ट ऑपरेशन। कौन सा ऑफिसर होना है वहाँ पर? यही होना है, कोई भी नहीं थे वहाँ पर। जी। ऐसा हुआ वहाँ पे कि प्रेजेंट कोई भी नहीं है, फिर भी मालूम रख के भी पोलों पे चढ़ाना गलत बात है ना ये। जी। हार्ट ऑपरेशन होने के बाद पेशेंट है उन्होंने, पेशेंट को रख लेते हैं, फिर भी कैसा चढ़ाते हैं लोग। पुलिस कंप्लेंट दी है? हाँ ये साहब, आप जाके दे रहे, बंजारा हिल्स PS में जा रहे हैं वो। आपके भाई कहाँ रहते हैं? गोलकुंडा, कुमारवाड़ी, फतेह दरवाज़ा। अच्छा, राइट। बदनवानियों और रिश्वतखोरी की शिकायत के लिए एप्लीकेशन 144000 हुकूमत आंध्र प्रदेश ने मुतारुफ़ किया है। इसको गूगल के प्ले स्टोर से डाउनलोड किया जा सकता है। इस ऐप के ज़रिए 2 तरीक़ों से शिकायत की जा सकती है। ये शिकायत ACB को पहुंचाई जाएंगी। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతిని నిర్మూలించడానికి ఒక కొత్త యాప్ను తయారు చేసింది. దీన్ని 14400 యాప్ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. దీంట్లో ఎవరైనా కూడా గూగుల్ ప్లే స్టోర్కి కానీ iOS కానీ వెళ్ళి ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేస్తూనే మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్కి అనేసి ఒక OTP నంబర్ వస్తుంది. ఆ OTP నంబర్తో మనం యాప్ని డౌన్లోడ్ చేసుకున్న యాప్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైనా కూడా ఒక కంప్లైంట్
వచ్చిన కరప్షన్ మీద ఎవరిపైనైనా కూడా కంప్లైంట్ వస్తే సో దీంట్లో పొందుపరిచి యాప్లో నుంచి డైరెక్ట్గా ఏసీబీకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఈ యాప్ తయారు చేయడం జరిగింది. మొదటిగా యాప్ రిజిస్టర్ అవుతూనే ఒక 2 ఫార్మాట్స్ వస్తాయి. ఒక ఫార్మాట్ లైవ్ ఫార్మాట్, అంటే వీడియో కానీ రికార్డింగ్ కానీ ఇంకేదైనా కూడా ఆడియో వాయిస్ కానీ మనం కంప్లైంట్ ప్రత్యక్షంగా ఎవరైనా కూడా లంచం అడుగుతూ ఉంటే దాన్ని చూసి డైరెక్ట్గా దాన్ని అప్లోడ్ చేసే విధానం ఇది. ఆ వీడియోను డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే ఏసీబీకి వస్తుంది. తర్వాత ఆ వ్యక్తి ఎవరు అడుగుతున్నారు, బ్రైబ్ ఎవరు అడుగుతున్నారు అనేది చూసి ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ దాంట్లో ప్రొఫార్మాలో పొందుపరచాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఆ క్షణంలో ఆ విధమైనటువంటిది దృష్టికి రాకుండా అంతకంటే ముందు జరిగి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి ఇంకొక ప్రొఫార్మా వస్తుంది. ఇమీడియట్గా ఏసీబీ అధికారులు దాన్ని రికార్డ్ చేసుకొని తగిన యాక్షన్ తీసుకుంటారు.